కారు గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై వినోదన్న. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు రేపు బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలో భాగంగా రేపు సాయంత్రం 5:30 సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. దీనికి మన ప్రాంతం గత 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు సిరిసిల్ల ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడిన కేటీఆర్ గారు ఈ రోజున మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలు సిరిసిల్ల పద్మశాలి సోదరులు ఇంత పరిస్థితి 4 మాసాలు 5 మాసాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి చెల్లించిపోయిన కేసీఆర్ గారు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కంటికి రెప్పలా కూకున్న కేటీఆర్ గారు. ఎందుకంటే సిరిసిల్లాలో దాదాపు పవర్ లూమ్ పరిశ్రమనే బతికిన పవర్ లూమ్ పరిశ్రమ యజమానులు కావచ్చు, ఆసాములు కావచ్చు, ఇటు స్టేట్లు కావచ్చు, అన్ని విధాలుగా ఆదుకున్న మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయనకు రైతుల పట్ల ఇటు చేనేత కార్మికుల పట్ల ఎంతో అనుభవం ఉండి ఇలా పరిశ్రమను వాటర్ కానీ కేంద్రత కానీ ఇబ్బంది కాకుండా చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటు 2 విధాలుగా కావాల్సింది మనుషులకు కావాల్సింది ఒక రైతు, కావాల్సింది మనిషికి కావాల్సింది బట్ట గుర్తించిన కేసీఆర్ గారు ఇవాళ ఏవైతే గుర్తిస్తుండో అవి తుంగలో దొక్కే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు అందరికీ ఈ 5 మాసాల లోపలనే అందరూ ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు మేము 15 రోజులు 12 రోజులు ప్రచారానికి పోతుంటే ఏ ఇంటికి పోయినా ఆప్యాయతోటి ఖచ్చితంగా మేము మోసపోయినాం, ఆయన వాగ్దానాలకు మేము మోసపోయినాం. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ నాయకత్వంలో బలపరిచిన వినోద్ కుమార్ గారికి మేము బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించుకుంటామని ఆప్యాయతతో మాట్లాడుతున్న అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ మా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా రేపటి ఈ ఆప్యాయత అనేది రేపటి రోడ్ షోలో దాదాపు 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల అన్నదమ్ములు ప్రత్యేకంగా సాయంత్రం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ పూర్తి కార్యక్రమం అయిపోయేదాకా పెద్ద ఎత్తున మన ఆప్యాయత, మన ప్రేమ రేపటి రోడ్ షోలో చూపించి ఈ ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఖచ్చితంగా విజయవంతం చేయవలసిన మన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం పాల్గొని రేపు కేసీఆర్ గారిని ఆహ్వానించుకుంటూ ఆ సభను విజయవంతం చేసే బాధ్యత మన వస్త్ర పరిశ్రమ యజమానులపైన, కార్మికులపైన, సిరిసిల్ల రైతులు, మన గ్రామాలపై రైతులపైన అందరిపైన ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మనం ఆహ్వానించుకొని ఆ రోడ్ షోను విజయవంతం చేసే అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మన సిరిసిల్ల పట్టణ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చక్రపాణి గారు అదేవిధంగా ఆగే గారు మాట్లాడినట్టుగా రేపు తెలంగాణ ప్రదాత అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రదాత మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిరిసిల్లకు వస్తున్న సందర్భంలో ప్రధానంగా 2 విషయాలను ప్రస్తావించదలుచుకున్నా. వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు రావడం జరిగింది. సహజంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నుంచి ఎన్నో ఎన్నికలకు సంబంధించి హామీలు వస్తాయని ఆశపడ్డాం. హామీలు కాదు కదా, హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏది ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలను కనీసం ప్రస్తావించిన పాపాన కూడా పోలేదు. తద్వారా వారికి నేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న వేములవాడ రావడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కూడా ఏమైనా హామీలు వస్తాయేమో అని ఆశించిన వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు నిరాశ నిలిచింది. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానమంత్రిగా ఘనతకెక్కింది. కానీ రాజన్నకు మొక్కులు తీర్చడం అనేది ఉంటుంది, అది మర్చిపోయినరు. రాజన్న గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ గారు ఒకరోజు ముందుగానే వేములవాడలో డిమాండ్ చేయడం జరిగింది. మరి వేములవాడ గుడిని అభివృద్ధి చేయడానికి అదేవిధంగా
సిరిసిల్ల వేములవాడ చిరకాల వాంఛైనటువంటి రైల్వే లైన్ గురించి కూడా ప్రకటన చేస్తారని ఆశించినాం. వారి నుంచి ఏ విధమైనటువంటి హామీలు లభించలేదు. ఎందుకంటే ధార్మిక కార్మిక కర్షక కేంద్రమైన సిరిసిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసే ప్రణాళిక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, అదేవిధంగా దేశ ప్రధానమంత్రి దగ్గర లేకపోవడం శోచనీయం. మరి వీరు మెడలు వంచి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా ఎందుకు గెలిపించాలనో రేపు వచ్చినటువంటి రాబోయే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ సాధకులందరూ కూడా హాజరయ్యి బహిరంగ సభను విజయవంతం చేయాల్సింది, రోడ్ షోను విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మన రైతులకు రావాల్సిన ఈ రోడ్ షోలు, అదేవిధంగా బస్సు యాత్రతోనే రైతు బంధు విడుదలైంది. రేపటి సభతో ఖచ్చితంగా నేత కార్మికులకు కూడా జీవితాలు మారే విధంగా కేసీఆర్ గారు ఒత్తిడి తెస్తారని చెప్పి భావిస్తూ నేత కార్మికులు కూడా ఖచ్చితంగా వారి పనులన్నీ పక్కన పెట్టుకుని రేపు సాయంత్రం 2 గంటలు వాళ్ళు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే మన బతుకులు మారిపోయేంత ఒత్తిడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయని బండి సంజయ్ గారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బహిరంగ సభను కొత్త చెరువు నుంచి అదేవిధంగా నేతన చౌక్ వరకు జరిగే ఈ సభను ఘనంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.